ప్రతిరోజు ఇక్కడ కొన్ని వందల మంది కొన్ని వేల మంది వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నిన్న డిసెంబర్ 31 ఒక ఈవెంట్ నిర్వహించారు. 31కు సంబంధించి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు ఒక ప్రైవేటు సంస్థ, ఒక ప్రైవేటు యొక్క ఈవెంట్ ఆర్గనైజేషన్కు సంబంధించినటువంటి ఒక సంస్థ ఇక్కడ ఒక ఈవెంట్ నిర్వహించి, ఇది జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మున్సిపల్ పార్కు. ప్రస్తుతం ఇది మనం ఉప్పల్ వద్ద ఉన్నాము. ఉప్పల్ హైవేకు అతి సమీపంలో ఉప్పల్ మెట్రో మనం చూస్తున్నాం కదా, అది మెట్రో పక్కనే నిన్ననే ఇది ఒక ఇన్సిడెంట్ జరిగింది. కొన్ని వందల మద్యం బాటిల్ మీరు చూడొచ్చు, ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. కొన్ని వందల మద్యం బాటిళ్ళు చిందరవందరగా ఎక్కడ పడితే అక్కడ పాడేసి, అండ్ అలాగే అసలు కొన్ని చోట్ల పగిలిపోయినాయి కూడా. మనం చూడొచ్చు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇది. ఈ ఈవెంట్ను నిర్వహించేందుకు ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్స్కి కేవలం 2 రోజులకు మాత్రమే పర్మిషన్ ఉంది. ఎస్, ఇక్కడ చూడొచ్చు ఈ గాజు సీసాలు ఏవైతే ఉన్నాయో పగిలిపోయి, ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి, ఇదే కథ. మొత్తం అంతా కూడా స్టేడియం అంతా కూడా ఈ బియర్ బాటిళ్ళు, మందు బాటిళ్ళు, జాగ్రత్త, ఇవన్నీ కుచ్చుకుని అసలు ఎట్లా వాకింగ్ చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. రోజు వాకింగ్ చేసేటువంటి ఈ స్టేడియంలో ఈరోజు పొద్దున కూడా ఒకసారి వాకింగ్ కోసమని వచ్చినటువంటి స్థానికులు ఇదంతా చూసి కూడా ఈ గందరగోళం, ఎస్ మనం చూడొచ్చు, ఈ గందరగోళం అంతా చూసి కూడా తీవ్ర భయాందోళనకైతే గురైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా వాకింగ్ చేయాలి అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కోసమే ఏదో కొంత వ్యాయామం చేయడానికి కూడా వస్తూ ఉంటారు. అసలు ఒక్కసారి చూడొచ్చు మనం ఎంత అసలు దారుణమైనటువంటి పరిస్థితి ఉందంటే, ఎక్కడ చూసినా కూడా తినిపారేసినటువంటి ప్లేట్లు, తాగేసినటువంటి బీర్ బాటిళ్ళు, ఆ మాంసపు ముక్కలు. ఇదే ఇంకా కేవలం 2 రోజులకు మాత్రమే టైం తీసుకొని ఇప్పటి వరకు కూడా క్లీన్ చేయకుండా ఇగో ఇప్పుడు ఆ చైర్లను తరలిస్తూ ఉన్నారు. అంటే ఇదంతా ఎవరు క్లీన్ చేయాలి? జిహెచ్ఎంసీ సిబ్బంది చేయాలా? ఈవెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ ఈవెంట్ ఆర్గనైజర్స్ క్లీన్ చేసి పూర్తిగా ఎవరైతే నీకు మున్సిపల్ అధికారులు నీకు హ్యాండ్ ఓవర్ చేశారో అలా హ్యాండ్ ఓవర్ చేయకుండా ఇక్కడ అసలు అతి దారుణమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. మనం చూడొచ్చు, ఎక్కడ పడితే అక్కడ మద్యం బాటిళ్ళు, తాగి పారేసినటువంటి గ్లాసులు, తిని పారేసినటువంటి విస్తర్లు. ఇంత దారుణమా? ఇది అధికారుల దృష్టికి వెళ్ళిందా వెళ్ళలేదా అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామంది, కొన్ని వందల మంది, కొన్ని వేల మంది కూడా మనం చూడొచ్చు అసలు ఇక్కడికి వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటారు. అసలు ఎంత దారుణమైనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అంటే, ఆ పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని మన వాళ్ళు ఇక్కడ ఫాలో అవ్వడమే కాకుండా అసలు ఎంత దారుణం అండి ఇది. ఒకసారి చూడండి మీరు, దారుణం అంటే దారుణం, మహాదారుణం. ఎస్, ఖచ్చితంగా ఇది ఇలాగే రిపీట్ అయితే మాత్రం అసలు పర్మిషన్ ఎవరిచ్చారు? పర్మిషన్ ఇచ్చారు, ఓకే, పర్మిషన్ ఈవెంట్ ఆర్గనైజేషన్కి, అంటే ఈవెంట్ను నువ్వు నిర్వహించడానికి పర్మిషన్ ఇచ్చారు మీకు, కానీ ఇంత దారుణంగా చేయడానికి అయితే ఇవ్వలేదు కదా పార్కుని. అధికారులకు కూడా పర్మిషన్ ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇచ్చారు, అయిపోయింది, ఎక్కడిదక్కడ అయిపోయింది, పార్టీ అంతా అయిపోయింది, కొత్త సంవత్సరం వచ్చింది. మరి ఇదంతా ఎవరు క్లీన్ చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఎందుకంటే ఇదివరకే ఇక్కడ కొంత మద్యం ఇదంతా కూడా జరుగుతూ ఉన్నటువంటి సందర్భాల్లో కూడా ఇది జరగకూడదని చెప్పి కొంత అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా పట్టించుకోలేదని చెప్పేసి కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు న్యూ ఇయర్ వేడుకలు అంటూ ఇవన్నీ చేసి కూడా ఇంత దారుణమైన పరిస్థితి తీసుకొస్తే, ఇంకా ఇది ఒక మున్సిపల్ పార్కు పరిస్థితి ఇలా ఉంటే ఇంకా అంటే బయట ఉన్నటువంటి పరిసరాల పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంకా ఈ పొద్దుటి నుంచి కూడా ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా ఈ విజువల్స్ అన్ని, ఈ వీడియోస్ అన్ని, ఈ పార్కుకు సంబంధించినటువంటి వీడియోస్ అన్ని కూడా వైరల్ అవుతూ ఉన్నాయి ఇంటర్నెట్లో. ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కూడా వైరల్ చేస్తూ ఉన్నారు సామాన్యులు కూడా. ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ కావచ్చు, అండ్ అలాగే సామాన్యులు కూడా, ప్రతి చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ఆహ్లాదకరంగా వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు ఈ పార్కు చుట్టూ కూడా వాకింగ్ చేస్తూ ఉంటారు. పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉంటారు, సైక్లింగ్ చేస్తూ ఉంటారు. ఇంత దారుణమా? వాళ్ళకి ఆ గాజు పెంకులు, అవి ఏవైతే బాటిల్కు సంబంధించినటువంటి ఆ బియర్ బాటిల్కు సంబంధించినటువంటి ఆ గాజు పెంకులు ఏమైనా కుచ్చుకుంటే పరిస్థితి ఏందండి? సో ఖచ్చితంగా సత్వరమే ఇదంతా ఈవెంట్ ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లీన్ చేయాలి. అండ్ అలాగే ఇలా చేసినందుకు ఖచ్చితంగా పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసినందుకు వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్థానికులు అయితే ఖచ్చితంగా ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు, అలాగే డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు.
కెమెరామెన్ సతీష్తో విజయ్, తొలి వెలుగు, ఉప్పల్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.